వెల్కమ్ టు 9+ న్యూస్. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లో ఉన్నాము, వనస్థలిపురంలో పోసబోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారి గృహంలో ఉన్నాం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సర్కార్ యాదగిరిగుట్ట దేవస్థానం యొక్క బోర్డు మెంబర్గా ఈశ్వరమ్మ యాదవ్ను ఎన్నిక చేశారు. సో దీనిపై కొంతమంది విమర్శలు, ఆరోపణలు చేసిన వార్తలు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మనం అమ్మగారితో ఉన్నాం, ఈశ్వరమ్మ యాదవ్ గారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, ఎందుకు ఇలాంటి ఇష్యూ జరిగింది, ఎందుకు వాళ్ళు అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అనేది. అమ్మ నమస్తే. అమ్మ మీకు దేవస్థానం మెంబర్గా వచ్చినందుకు మీకు మొదటిగా శుభాకాంక్షలు మా తరపున. మరి మీ మీద ఇలా వ్యాఖ్యలు చేయడం, శివచరణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఇలా వ్యాఖ్యలు చేయడాన్ని మీరు ఏమనుకుంటారు, ఎందుకు చేశారు, అసలు ఏమన్నారు? బోర్డు నంబర్గా మా తమ్ముడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు, ఎందుకంటే దేవాలయాల చేసే అదృష్టం, ఆ భాగ్యం నాకు భగవంతుడు కల్పించాడు. ఎన్నో ఇక్కడ దేవాలయాలకు నేను పోయేంత వరకు నేనే చైర్మన్. ఇక్కడ మీరు ఉండు బిడ్డ అన్నా కానీ వాళ్ళు ఉండరు, వాళ్ళు నువ్వే ఉండాలి అని అంటారు. మరి 5-6 ఊళ్ళకు నేను చైర్మన్గా, గౌరవ అధ్యక్షురాలుగా ఇక్కడ ప్రస్తుతం చేస్తున్నా. మరి దేవిరెడ్డి సూదిరెడ్డి గారు 2 దఫల నాకు కర్మంఘాట్ టెంపుల్ దేవస్థానానికి చైర్మన్గా ఉన్నా. మరి ఆ రకంగా ఎన్నో పనులు చేసిన ఘనత నాకు దక్కింది. అక్కడ ఆ భగవంతుని కిరక, ఆ భగవంతుని సేవల మనం అదే తలుచుకున్నాం. అదే భగవంతుని సేవనే నాకు రేవంత్ రెడ్డి కల్పించినందుకు ఆయనకు, ఆయన కుటుంబానికి ఆ భగవంతుని చల్లగా చూడాలని మా తమ్మిని ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు నా తరపున, మీ టీవీ ఛానల్ తరపున, పత్రికల విలేకరుల తరపున అందరికీ, నా బంధుమిత్రుల తరపున కూడా నేను కృతజ్ఞతలు చెప్తాను. ఈ శివచరణ్ అంటే ఎందుకు మీ మీద ఇలా ఒక ఆరోపణలు, దుష్ప్రచారం? ఇప్పుడు శివచరణ్ రెడ్డి దుష్ప్రచారాలు చేస్తుండంటే, ఈ అనవర కులాలు, అగ్రకులాలని అలా అదొక పదవుల ఇదొక పదవుల వాళ్ళు వస్తున్నారని వాళ్ళకు ఏమర్థమైందో నాకైతే తెలియదు. కానీ నాకు ఇది రావడము వాళ్ళకి ఇష్టం లేక, మరి వాళ్ళకు మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండే, ఈ దుర్మార్గుడే ఈ భేదాభిప్రాయాలు తెస్తున్నాడు. నా ఊళ్ళోనే కానీ ఎక్కడనే కానీ ఎవరిని అడిగినా కానీ నేను కుల మతాల భేదం లేకుండా నేను బతికిన దాన్ని. రెడ్డిలను కూడా నేను ఇయ్యాల కూడా వరుసలు పెట్టే పిలుస్తా. కానీ నేను అది రెడ్డి, ఇది ఎస్సీ, అది ఎస్టీ, ఇది బీసీ, అది మైనార్టీ అని మాత్రం ఏనాడు కూడా నేను అనుకున్న పాపాన పోలేదు. ఇక ఈ కుటుంబ సభ్యుల్లాగానే పిలుస్తా, నా బిడ్డల్లాగానే పిలుస్తా. నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కనొచ్చు, వాళ్ళు నా పక్కల వండుకొని పెరిగిన పిల్లలు, వాళ్ళు ఇలా దరదగా ఒక విలువతోటి బతుకుతున్నారు. నాడుగుజాడలో నడిచినందుకని గర్వపడతా నేను వాళ్ళను చూసి. మరి ఈయనకేం బాధ అయిందో మరి అది నాకు అర్థమైతలేదు. అసంటి నేను అనడం, ఆ మాటలు మీరు విన్నారు బిడ్డ. మీరు మరి నన్ను ఒక్కదాన్నే కాదు, మా ఇన్ఛార్జి మధుగారిని కూడా అన్నాడు. మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని అన్నాడు. అక్కడ రాహుల్ గాంధీని అన్నాడు. ఇక్కడ సీఎంని అన్నాడు. మరి ఆయనకు అంత పెద్ద బలం ఏముందో
మరి ఎందుకు వచ్చిందో ఆ పోరనికి. పోరడంటే ఆడు పోరడు, వాడందరినీ ఓ బ్యాచ్ని తయారు చేసుకున్నాడు, మూటను తయారు చేసుకొని బల్బు చూసి వాప అంటారు చూడు బిడ్డ, ఆ రకంగా వాడు వాసిపోతున్నాడు. వాడు వాసిన దానికన్నా తండ్రి కన్నా ఉండాలి కదా ఆ దుర్మార్గునికి. వాడు కూడా అదే రకంగా తయారైనప్పుడు తల్లికి బొల్లి ఉంటే పిల్లకు సుక్కు ఉంటుంది. మరి తల్లికే లేనప్పుడు పిల్లకి ఏమొస్తుంది? వాడు ఆ రకంగా తయారు చేసినప్పుడు దానికి ఇక నేనేం చెప్పాలనో కూడా ఏం అనాలనో కూడా నాకు అర్థమవుతలేదు బిడ్డ. నాకు ఆయన వయసును బట్టి వాడిని ఏమనాలి? నేను నా వయసుకు తగ్గుతుందా నేను అన్న మాటలు? నేను అధిష్టానం ఎప్పుడు తెలుసుకుంది. నాకు ఈ 84 ఏళ్ళ వయసులో నాకు లక్ష్మీ నరసింహస్వామి భాగ్యం కల్పించినందుకు మరి నా ఈ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ కాడికి వెళ్ళి కూడా వాడు ఇడవలేదు కాబట్టి నేను ఏ పార్టీలో కూడా నేను ఇటువంటి మాటలు ఈ పదాలు నేను వినలేదు. దానికి అధిష్టానమే తెలుసుకొని వాళ్ళకి అప్పచెప్పిన. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి నేను ఉంటాను బిడ్డ. బీసీలు ముఖ్యంగా యాదవ సామాజికం అంటే బీసీలు ఎదగడము ఇంత గొప్ప పదవి అంటే దేవస్థానం మెంబర్గా, అది కూడా ఫస్ట్ టైం వేసిన కమిటీలో మీ పేరు రావడం ఈయనకు నచ్చలేదు. అంటే ఆ కోపంతో, ఆగ్రహంతో, ఆ జీర్ణించుకోలేక కడుపు మంట అంటారు కదా, అలానే అనుకోవచ్చా మనం? ఇప్పుడు అది మీరు ఎట్లా మలుచుకుంటే మీకు అట్లా అర్థమవుతుంది బిడ్డ. ఇప్పుడు బీసీలు ఒక్కటే కాదు, అగ్రకులాలను అన్నిటిని కూడా అన్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనే వానికి పైసా ఎక్కువ ఉంటే, బలం ఎక్కువ ఉంటే ఆయన ఇంట్లో చూపెట్టుకోవాలి. ఆయన బలాన్ని ఆయన ఇంటి మీద చూపెట్టుకోవాలి, ఆయన కాందాన్ని మీద చూపెట్టుకోవాలి. బయట వాళ్ళ మీద చూపెడితే ఇవాళ కూడా నా దిక్కెళ్ళి నేను ఎవరిని కూడా మీరేం అనకుర్రి బిడ్డ, అధిష్టానమే చూసుకుంటుందని అధిష్టానానికే వదిలిన నేను. ఎందుకంటే నేను 40 ఏళ్ళ రాజకీయంలో ఏడంతా ఈ గాడిద అంతా నాకు అని నేను అది తెలుసుకునేది. అధిష్టానం క్రమశిక్షణ అనేది ఉంటుంది ఒకటి, అది వాళ్ళు ఏ ఇసొంటోడు ఉండాలన్నా తీసేయాలని. నా మనసుకైతే ఇసొంటోడు ఉంటే పార్టీకి నష్టమని నేను చెప్పడం జరిగింది అధిష్టానానికి. ఇక అది వాళ్ళకే వదిలిపెట్టేసి వచ్చిన బిడ్డ. మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది? అంటే ఆయన అనుకుంటున్నాను ఆయన వయసు, మీ అనుభవం అంతకంటే ఎక్కువ ఉంది మీదే. నేను 40 సంవత్సరాలు నడుస్తుంది బిడ్డ నేను రాజకీయంగా. నా రాజకీయ గురువు కూడా ఎల్పినగర్ గుంటి జంగయ్య. మా భర్త చనిపోయిన 41 సంవత్సరం. కానీ కాకుంటే ఆమె కొన్ని అనవాల కారణాల వలన ఆమె రాజకీయంలో ఉంటేనే బాగుంటుందని నా రాజకీయ గురువు గుంటి జంగయ్య, ఎల్పినగర్ జంగయ్య. ఆడొక దేవుడు అయ్యిండు, ఆడొక తోడబుట్ట అయ్యిండు. నేనున్న ఎన్ని దినాలు ఉన్నా కానీ సాయం చేసిన సచ్చిందాకా మరవద్దు. దించినా కానీ నేను రాజకీయంగా నేను ₹1 సంపాదించలేదు. నేను ఎవరి పేరు బదలాం చేయలేదు. నేను గుళ్ళు ఇచ్చినా, నాకు పదవులు ఇచ్చినా, నేను కౌన్సిలర్గా గెలిచినా నేను చెడ్డ పేరు చేయలేదు. ఎవరికి కూడా నేను ఒక్క మనిషికి అన్యాయం చేయని. సీఎం గారు ఏమన్నా దృష్టికి వెళ్ళిందా? మాట్లాడారా ఏమన్నా? మీకు ఏమన్నా ఫోన్ చేయడం కానీ లేకపోతే మంత్రులు కానీ? మీ అమ్మని చూసి దేశానికి దేశం కదిలింది తెలంగాణ.
మా సీఎం గారిను బాధ పెట్టడానికి నేను ఇంటికి పోలే. ఆయన పొద్దున్న లేస్తే అక్కడిక్కడ పోతున్నాడు కదా అని నేను క్రమశిక్షణ పార్టీకి ఇచ్చిన. ఇంకా సీఎం దాకా పోలే. సీఎంకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇంత దేశమంతటా పోయినప్పుడు సీఎం గారికి తెలుస్తుంది. ఎప్పుడో నాకు ఆయన ఆదేశాలు ఇస్తాడు. ఆదేశాలు ఇవ్వకుంటే కలిసే బాధ్యత కూడా నాది కూడా ఉంటుంది కదా బిడ్డ. ఇంకా నేను కలవలేదు. నేను కలిసినప్పుడు కూడా చెప్పతందుకు నాకు నోరు రాదు, కానీ అక్క ఏమైంది నేను నా చెప్తాడని నాకు అదొకటి నమ్మకం. ఆయనే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడట. ఇంకొకటి బిడ్డ, మొన్న వాళ్ళు అందరు వచ్చారు కదా, వాళ్ళు మా అక్కని ఇట్లా అంటారా చేస్తారా అని అందరూ ధర్నా చేసిర్రు. చేసి దిష్టి బొమ్మను కూడా తలగా పెట్టారు. తలగా పెట్టి అందులో కొందరు తెలివిమంతులు ఉంటారు కాబట్టి ఎవరన్నా వాళ్ళు ఒక 10-20 మంది దాకా పోయినట్టుర్రు. పోయి ఆడు కొత్తన ఆడు పాతోడే కదా అడుగుదామని పోయారు. బిడ్డ ఇక అది పోలీసు వాళ్ళు చూసిండ్రు, వాళ్ళకి తెలుసు. ఆడు పోయేటాకాలనే 100 మందికి పైనే ఇంట్లో పెట్టుకుండు. ఆడు రాళ్ళ కుప్పలు పెట్టుకుండు, కట్టెలు పెట్టుకున్నాడు. మరి మేము అని కొట్టాలి అని తన్నాలని నా పిల్లలే. కానీ పోయిన వాళ్ళు ఎవరు? 2 జాతిలో పోయినాయి, గౌడ కులము, యాదవ కులం. ఇప్పుడు బీసీ వర్గం నుంచి వింటున్నా బిడ్డ, మునూరు కాపు కూడా ఉన్నారు. మళ్ళా ఓసీలు ఎవరు? కోమటోళ్ళ కాడికి వెళ్ళి నాకున్నారు బిడ్డ. మరి అడిగి పోయినాయి మాత్రం 2 జాతులే పోయినాయి. అడగని పోయిర్రు రాళ్ళు. మీరు చూసిరు కదా బిడ్డ, వరుసలు కొట్టినాడు కొడుతుర్రు రాళ్ళు లోపలికి వెళ్ళి. అందులోకెళ్ళి కొడుతుంటే అందులోకెళ్ళి కూడా ఒకళ్ళిద్దరు రాళ్ళు అందుకొని మామూలు మేము చచ్చేటట్టున్నామని వాళ్ళు కొట్టిన రాళ్ళతోటి వీళ్ళు ఇసిరేయచ్చు. నేను అనుకుంటలేను. నేను మనోళ్ళు ఏమైనా తీసుకొని పోయిరు అంటే నాకు నమ్మకం. తనే పోయిరు మనోళ్ళు అడుగుదామని, అడిగి నిలదీసి అడుగుదామని అని. నువ్వు ఫ్రీ ప్లాంట్ తోటి నువ్వు రాళ్ళ కుప్పలు పోసుకున్నావు, కట్టెలు తెచ్చి పెట్టుకున్నావు, ఉరికి పిచ్చి కొట్టిపిస్తున్నావు వాళ్ళను. పోలీసు వాళ్ళు చూసిరు కదా బిడ్డ. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టానం చెప్పిన బిడ్డ. నేను వాళ్ళు తీసుకున్న నిర్ణయానికే గౌరవిస్తున్నాను. దానికే నేను ఒప్పందానికి ఉన్నా. నేను మన వాళ్ళు అంటారు, బాధ కలిగి అంటారు నన్ను. నేను సాధిన పిల్లలు అంటారు, నేను సాధిన వాళ్ళకు వచ్చినా కానీ వద్దు బిడ్డ అని చెప్తా. ఒకరన్నా ఏమన్నా అన్నారా బిడ్డ వింటుర్రా మీరు? వాళ్ళు అనగా మీ చెవులతోటి వాళ్ళు వద్దు బిడ్డ, మనం ఓడి తప్పు చేసిండు అని మనం చేయొద్దు. ఆడు అని పెంపకం కరెక్ట్ కాదు. ఆడు అట్లా పాడాయండు. మీరైతే నోరు జారకూరు బిడ్డ అని చెప్తా. నా పిల్లలు అన్ని కులాల పిల్లలు, ఈ అగ్రకులాల పిల్లల్ని అందరు నేను సాధినాను కాబట్టి నా మాట కాదని పోరు కొడుకులు. అంతవరకు నేను చెప్పగలుగుతా బిడ్డ. నేను రైట్. ఇది మరి ఈశ్వరమ్మ గారు 85 సంవత్సరాల వయసు. కులాలకు మతాలకు అతీతంగా అందరినీ నా బిడ్డల్లాగా చూసుకున్నాను. వాళ్ళను కూడా నేను చూశాను నా అనుభవంలో. సో ఈరోజు ఆ యొక్క నోటికి అనలేని మాటలు అనడం అనేది ఇది పద్ధతి కాదు. ఇది ఖచ్చితంగా అధిష్టాన దృష్టికి వెళ్ళింది. నేను కూడా తీసుకెళ్ళాను, త్వరలోనే కలుస్తాను. ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఇది వెళ్ళింది. అయితే ఎవరిని కూడా ఎలాంటి వాళ్ళ మీద దాడులకు చేయొద్దని నేను చెప్పాను. అయినప్పటికీ నిలదీద్దామని లేదా అడుగుదామని, అమ్మగారిని అలా ఎందుకు అన్నారు పెద్ద ఆవిడనని అడుగుదాని పోయినందుకు మరి మా వాళ్ళ మీదనే కేసులు పెట్టి కొట్టించిన పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్ళింది. కాబట్టి అధిష్టానమే ఫైనల్ నిర్ణయం. అధిష్టానం యొక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని ఈశ్వరమ్మ గారు చెప్తున్నారు. కెమెరామెన్ అభిలాష్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, ఎల్బీ నగర్, హైదరాబాద్.